నమస్కారం. పులివెందుల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన కొన్ని తీవ్రమైన సంఘటనల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే లక్ష్యంగా దాడులు జరిగాయని. ప్రధానంగా ఒక సంఘటనల గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు, ఇంకా వేముల మండల నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి గారిపై నల్లగొండి వారిపల్లలో దాడి జరిగింది. అసలు ఆ దాడికి దారితీసిన పరిస్థితులేంటి, దాని తర్వాత ఏమైంది, కాస్త లోతుగా చూద్దాం. ఆ దాడి వెనక బాబు గ్యాంగ్ అనే ఒక గ్రూప్ హస్తముంది. బుధవారం నాడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు, రామలింగారెడ్డి గారు నల్లగొండువారిపల్లె గ్రామానికి వెళ్లారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక గుంపు వాళ్లమీదకొచ్చింది. ఇనుపరాడ్లు, సమ్మెటలు ఇలాంటి వాటితో దాడి చేశారు. రామలింగారెడ్డి గారి తలపై గట్టిగా కొట్టారు. ఆ ఎమ్మెల్సీ గారి భుజంపై కూడా తీవ్ర గాయాలయ్యాయి. రేంజ్ రోవర్, ఫార్చునర్, స్కార్పియో కార్లు వాటి అద్దాలు పగలగొట్టారు. సమ్మెటలతో కొట్టి డ్యామేజ్ చేశారు. అయితే అక్కడే ఒక ముఖ్యమైన విషయం జరిగింది. ఆ గ్రామ మహిళలు అడ్డుపడ్డారు. వాళ్లు జోక్యం చేసుకుని గాయపడిన రామలింగారెడ్డి గారిని ఒక ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేసుకున్నారు. అంతటితో ఆగలేదు. ఆ ఇంటిమీద పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం కూడా జరిగింది. కాని అదృష్టవశాత్తు గ్రామస్తులు తిరగబడటంతో దాడి చేసిన వాళ్లు పారిపోయారు. ఇక్కడొక ప్రశ్న వస్తోంది. అసలు రామలింగారెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేసినట్లు? రామలింగారెడ్డి గారు గతంలో ఈ టిఫిన్ వెరైటీస్ కంపెనీ వ్యవహారం ఉంది. దాని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే అక్రమ మైనింగ్ను కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇవన్నీ టీడీపీ నేతలకు నచ్చలేదు. అందుకే ఆయన అడ్డు తొలగించుకోవాలని ఒక పక్కా ప్లాన్తోనే ఈ దాడి జరిగింది. రామలింగారెడ్డి గారికి 1+1 భద్రత ఇవ్వాలని హైకోర్టు చెప్పి నెల రోజులు దాటినా పోలీసులు ఆదేశాలను అమలు చేయలేదు. ఇది కూడా ఒక రకంగా కుట్రలో భాగమే. అంటే మొత్తం మీద చూస్తే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ వర్గాలు ఇలా హింసకు పాల్పడుతున్నాయని, ఓటర్లను భయపెట్టి పోలింగ్కు రాకుండా అడ్డుకొని ఏకంగా ఓటింగ్నే కంట్రోల్ చేయాలని కుట్ర జరుగుతోంది. మొత్తానికి చూస్తే పులివెందుల ఉప ఎన్నికల వేడి చాలా తీవ్రమైన హింసకు, రాజకీయ ఆరోపణలకు, ప్రత్యారోపణలకు దారితీసింది. వ్యవస్థన పనితీరు మీద కూడా పెద్ద ప్రశ్నలు లేవనెత్తినట్టుంది. ఎన్నికల ప్రక్రియలో హింస చోటు చేసుకోవడం, ఆ హింసను ఆపాల్సిన, భద్రత కల్పించాల్సిన వ్యవస్థలపైనే ఇలా ఆరోపణలు రావడమనేది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు.